అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు భరద్వాజ మహర్షికి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు మార్కండేయుడు. చిన్న వయసులోనే వేదాలు, శాస్త్రాలు, భక్తి అన్నింటిలోనూ ముందుండేవాడు. కానీ ఒక సమస్య ఉంది. అతనికి కేవలం 16 ఏళ్ల ఆయుష్ మాత్రమే నిర్ణయించబడింది. మార్కండేయుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దగ్గర నుండి విన్నాడు. కానీ అతడు భయపడలేదు. నన్ను రక్షించేది ఒకడే ఉన్నాడు, నా ఆరాధ్యుడు శివుడు అని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు ఆయన శివలింగాన్ని పూజిస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపేవాడు. అలా 16 ఏళ్ళు పూర్తయ్యే రోజు వచ్చింది. యమధర్మరాజు దూతలు వచ్చి మార్కండేయుడు ప్రాణం తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ బాలభక్తుడు శివలింగాన్ని బిగిగా కౌగిలించుకున్నాడు. యముడు స్వయంగా వచ్చి పాశం వేసి బాలుడిని లాగబోయాడు. ఆ సమయంలో లింగం కనిపించసాగింది. వెంటనే శివుడు లింగం నుండి ప్రత్యక్షమయ్యాడు. కాలోయల వానితో, కంఠాల హొలాలతో, నీలకంఠుడై జటాజూటంలో, గంగతో, త్రిశూలంతో యముడిపై కోపంగా చూశాడు. భక్తుడి ప్రాణం తీస్తావా? ఆయన నన్ను ఆశ్రయించాడు, ఆయనను ఎవరూ హరించలేరు అని గర్జించి యముడిపై కాలితో నొక్కేశాడు. యముడు క్షమాపణ కోరాడు. అప్పుడు శివుడు, ఇక నుండి మార్కండేయుడు చిరంజీవి, అతనికి మరణం ఉండదు, ఎప్పటికీ నా భక్తుడిగా యుగ యుగాలుగా పాటు ఈ భూలోకంలో ఉంటాడు అని వరమిచ్చాడు. అప్పటి నుండి మార్కండేయ మహర్షి చిరంజీవులలో ఒకరుగా ప్రసిద్ధి పొందారు.